ఇంతకంటే భయంకరమైన విధ్వంసము ఉందా? ఏం కడుతున్నాడు చూడండి, హైరైజ్ బిల్డింగ్స్. సో ఇది మూసి, ఒక్కసారి మనం చూడొచ్చు ఈ మూసి పరివాహక ప్రాంతాన్ని ఏ రకంగా మూసేసి కడుతున్నారు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, ఒక్కసారి అన్ని కెమెరాలు ఆ మూసి వైపు చూపించండి, అన్ని కెమెరాలు మూసి వైపు చూపించండి. అండ్ మీరు ఒక్కసారి చూడండి, మనం నిలబడి కట్ట కూడా చూపించండి, మనం నిలబడ్డ కట్ట చూపించండి, మనం నిలబడ్డ కట్ట. వీడు కడుతూ మొత్తం ఈ డెబ్రీస్ని ఇదంతా మొత్తం అలా దూసుపడేస్తున్నాడు. మరి ఇది మూసి పునరుద్ధరణ అనాలా? ఇప్పుడు 50 మీటర్ల పరిధి వరకు అని అన్నారు మూసి పునరుద్ధరణ అని. మరి అటు 50 మీటర్లు పోవాలి, ఇటు 50 మీటర్లు పోవాలి. ఏడున్నాడు వీడు ఏకంగా రోడ్డు వేసుకున్నాడు కదా. వీనికి ఈ రోడ్డు లేకపోతే మనకి వెళ్ళడానికి అవకాశమే లేదు కదా. మొత్తం మూసీలో కట్టింది కదా. ఇది మూసి FTL లో ఉన్నది. ఉన్నది ఎంత ఓపెన్ గా కడుతున్నాడు. ఒకసారి చూడండి, రికార్డ్ చూడండి ఒకసారి, కెమెరా ఉన్నదా? ఈ రికార్డ్ చూడండి ఒకసారి. సర్వే నెంబర్ 476, 16 ఎకరాల 25 గుంటలు. ఎక్స్టెంట్ ఆఫ్ అప్లికెంట్ ల్యాండ్ 9 acres 19 గుంటాస్. ఇగో ఏరియా ఎఫెక్టెడ్ ఇన్ మూసీ బఫర్ 50 మీటర్స్ వాటర్ బఫర్ జోన్. 3 ఎకరాల 9 గుంటలు ఎంటర్ అయిందని ఎవరు ఇచ్చినట్టు రిపోర్ట్? ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ అండ్ సిఐడి డిపార్ట్మెంట్. ఎవరు? హైదర్ ఖాన్, బీటెక్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఇరిగేషన్ సర్కిల్, హైదరాబాద్, రెడ్ హిల్స్. 2 శ్రీ SM చంద్రశేఖర్ శర్మ, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎవరో సో అండ్ సో. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది కదా బ్యాలెన్స్. ఇందులో ఈ రిపోర్ట్లో మొత్తం రాసుకుంటూ వచ్చినారు. మాట్లాడతారా మీరు? వద్దులే. ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా మన దగ్గర? ఒకసారి మ్యాప్ ఇవ్వు. సో ఇంత ఓపెన్ గా ఇది చేస్తుంటే దీని మీద కోటిరెడ్డి మీద, శ్రీ ఆదిత్య మీద, రేవంత్ రెడ్డికి రావడానికి ఇదైంది. మధు పార్క్ రిడ్జ్ మీద ఎందుకు? మరి ఫస్ట్ దీన్ని తీసేయాలి కదా. నువ్వు FTL బఫర్ లో ఉన్న వీళ్ళని తీసేయాలి కదా. ఇంత దర్జాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ వాడు కనబడుతుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ అది కూడా అట్లే ఉన్నది. ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే. అదేంది అసలు ఇదంతా? అదొకసారి చూడండి, ఒకసారి ఫోకస్ చేయండి. అది ఎంత పొల్యూషన్ ఆడ అసలు. అది ఏమంటారు? రెడ్ మిక్స్ ప్లాంట్ చూడండి, ఆ పొగ చూడండి ఒకసారి, ఎంత పొల్యూషన్. ఇక్కడ గాలి ఏమైనా స్వచ్ఛంగా ఉన్నట్టు కనబడుతున్నదా? ఆ గాలి చూస్తే ఎంత పొల్యూషన్. ఒకసారి పైకి చూడండి. ఆ రెడ్ మిక్స్ ప్లాంట్ లో వచ్చినటువంటి వ్యర్థాలను ఎండబోస్తున్నాడు వాడు. ఎండ్లకు వస్తున్నది అది. ఆ కింద చూపించండి. ఇది మూసి పునరుజ్జీవం. మరి కోటిరెడ్డి రంగనాథ్కి ఎంత ఇచ్చిండు, రేవంత్ రెడ్డికి ఎంత ఇచ్చిండు? అసలు ఇది కోటిరెడ్డిదా, రేవంత్ రెడ్డిదా? మరి అపోజిషన్ పార్టీలు ఏమైనాయి? ఒకసారి మిగతా డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఒకటి పహానీలు ఇవ్వ ఒకసారి. ఆ పహానీలో ల్యాండ్ ఎక్కడిది? ఇది అన్ని దిద్దుకున్నారు వీళ్ళు లిటరల్గా చెప్పాలంటే. ఇగో ఎట్లుంటాయంటే ఇవి ఇంకా జరిగితే కెమెరామెన్లకు ఇబ్బంది కాదన్న. సర్వే నెంబర్ 546, ఇదేంది? సర్వే నెంబర్ 476 476 ఓన్లీ. ఎట్లా దిద్దిరు చూడండి. దీనికి ఒక ఖాతా నెంబర్ ఉండదు. దీనికి దిద్దిర్రు ఇది, దీనికి ఒక ఖాతా నెంబర్ లేదు. ఇక వీళ్ళని ఏమనాలండి? ఓ కాసరా లేదు. ఏమంటావు? చెరువులో కూడా నిలువకుండా అడ్డం కట్టుర్రు అంటాను. అడ్డం కట్టమంటున్నావు. ఇల్లు కూడా కట్టుకోమని ఆల్రెడీ కబ్జా చేసిరు కదా. ఆడి కూడా ఇలా కూడా పర్మిషన్ ఏమనాలా? ఏ ఊరే పెద్ద మనిషి? నార్సింగ్. ఈ చెరువు ఏడుదాకు, ఈ కాలు ఏడుదాకుండే మూసి, ఇది ఈడు దాకుండే మొత్తం నీళ్ళు వారేదే. దొంగలు. ఇగో ఆడి దానికి వచ్చింది చెత్త. దీనికి ప్యారలల్ గా అక్కడ దాకా రావాలి. ఏమంటావు? బర్రె పోకుండా గరీబోడు పోకుండా
వినబడదులే, అంత దూరం చేయడం పడుతుంది. అన్ని పోయినాయి. ఎన్ని బర్రెలు ఉన్నాయి? మేత ఎట్లా? మొత్తం అవన్నీ అటు చూడాలి మొత్తం అవన్నీ. ఇప్పుడు అవన్నీ SRR కన్స్ట్రక్షన్ SRR కన్స్ట్రక్షన్ అదంతా మీరు చూడండి, మొత్తం అంతా బార్డర్ లో కట్టినాయి కదా. ఇదంతా ఎక్కడిది? ఇది చూడండి ఒకసారి, ఇదంతా చూడండి, ఇదిగోండి. ఇగో నిన్న మొన్న రెరా వాడు బాగా పనిచేస్తున్నాడని ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. ఇగో రెరా వాడు పర్మిషన్ ఇచ్చిండు వీనికి 476/AA/1 476/AA2 మంచిరేవుల గండిపేట్ రంగారెడ్డి శ్రీ ఆదిత్య వంటేజ ఏమంటారు దాన్ని ఏదో రెరా వాడు ఇచ్చిన పర్మిషన్. వీడు ఏమంటాడు అన్ని పర్మిషన్లు ఉన్నాయి అంటాడు. మరి వాళ్ళకు కూడా అన్ని పర్మిషన్లు ఉన్నాయి. దొంగ పర్మిషన్లు అన్ని పైసలు ఇచ్చి తెచ్చుకున్న పర్మిషన్లు ఇవన్నీ. వాడు శివబాలకృష్ణ గాడు ఈ దొంగలంతా కలిసి చేసిన వ్యవహారం. కులగొట్టమని దాన్ని దొంగలు. అప్పుడు బాగుంటుండే కదా. అంతే. అన్ని దొంగ డాక్యుమెంట్లు తయారు చేసినట్టున్నారు. దీని కాగితాలు ఎక్కడి? ఈ భూమి కాగితాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కాగితాలు ఏం తెలుసులే కాగితాల గురించి. ఓకే, సో ఇట్లా ఈ మూసి పరివాహక ప్రాంతాన్ని మొత్తం కబ్జా చేస్తున్న ఈ ప్లేస్ ని మాత్రం వీళ్ళు పట్టించుకోరు. పృథ్వీరాజ్ గారు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇది కనబడుతుంది కదా, మనం మధు రీడ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇది, మనం డైరెక్ట్ వెంచర్ లోకి ఎంటర్ అయినాం. అంత లైవ్ అయినా ఇక్కడ దాచుకునేది ఏం లేదు. ఈ దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టే ఇప్పుడు ఇదంతా పక్కా. ఇప్పుడు అక్కడనేమో వాళ్ళకు అసలు దాని దరిదాపులో కూడా లేదు. అది 50 మీటర్లకు ఆల్మోస్ట్ ఒక 40 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇదైతే డైరెక్ట్ మూసి కాలువలో కడుతురు కదా, ఇది కాలువలనే కడుతురు. అక్కడ అట్లా కూడా కాదు కదా. అక్కడ ఏదో గాంధీ విగ్రహం పెడతాం 5,000 కోట్లతో అక్కడ పెడుతుంది కదా. ఇప్పుడు దీన్ని కూడా కొట్టాలి. ఇప్పుడు అందుకే ఇంతకుముందు మనం కూర్చున్నప్పుడు మాట్లాడింది ఏంటంటే మూసి పుట్టిన కాడికెళ్ళి అనంతగిరి కాడికెళ్ళి ఎక్కడెక్కడ ఏమేమి కబ్జాలు అయినాయో మొత్తం కొట్టుకుంటూ వస్తే తెలుస్తుందని ఇదొక నిదర్శనం కదా. గిరినే పక్కకు నార్సింగి పోలీస్ స్టేషన్ కు ముందు ఉన్నది కదా గింత పెద్ద అపార్ట్మెంట్లు. ఇది మొత్తం కాంప్లెక్స్ కడుతున్నారు వీళ్ళు మొత్తం. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా ఇది కూడా మనం నిలబడేది కూడా మూసి నిలబడడం మొత్తం మట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇలా పక్క అన్ని రాజకీయ పార్టీల వాటాలు లేకుంటే జరగదు. అంటే ప్రజలు పోయిన గవర్నమెంట్ లో స్టార్ట్ అయింది, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది. అప్పుడు ఆపోజిషన్ ఉన్నప్పుడు ఆపోజిషన్ వాటాలు వచ్చినాయి. ఇప్పుడు అధికార పక్షంకి వచ్చినాక అధికార పక్షం వాటాలు అధికార పక్షంకి వస్తుంది. ఆపోజిషన్ వాటాలు ఆపోజిషన్ లకు పోతాయి. ఇది పక్క. మంది ఉండాడ మొత్తుకుంటుంటే ఎవరెవరు కార్గిల్ యుద్ధంలో తుపాకీ బందూకు బట్టి ప్రాణాలకు తెగించి మనల్ని రక్షిస్తేందుకు పోయి యుద్ధం చేసిన వాళ్ళేమో నీకు అక్కడ ఉన్నారు. మధు పార్క్ దాంట్లో ఉన్నారు, రిడ్జ్ లో దాంట్లో ఉన్నారు. వాళ్ళని కాదని కె శ్రీనివాస్ అసంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి వాళ్ళు అక్కడ ఉంటే ఇక్కడనేమో ఇక్కడ మొత్తం దొంగలు. ఇది దొంగతనం డకైటీ అన్నట్టు బరీ బాజార్లా నడి రోడ్డు మీద తెలంగాణ భూములను కొల్లగొడుతున్నారు, రేప్ చేస్తున్నారు మొత్తం. ఇది దీన్ని యాక్చువల్ గా అందరు వాటా లేకుంటే బరాబర్ జరగదు. వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు అన్నారు. పాయింట్ ఒకటే, ఇప్పుడు అక్కడ నోటీసులు ఇచ్చినావు, కూలగొడతాం మీరు వెళ్ళిపోవాలని నోటీసులు ఏదో ఇచ్చినావు. ఇక్కడ పని అన్న ఆపుతలేవుగా, కూలగొట్టిన తర్వాత పని ఆపుతలేడుగా. ఇది కూలగొట్టు, ఫస్ట్ కూలగొట్టేది ఉంటే ఫస్ట్ ఇది కూలగొట్టు. దాన్ని అడిగే ముందు అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఎంతెంత ఉన్నాయో మొత్తం అవన్నీ కూలగొట్టిన తర్వాతనే వాళ్ళ నోటీసుల సంగతి. ఇక్కడ మనుషులు ఉంటారు, 2,500 మంది మనుషులు ఉంటారు. ఇది ఎవరో ఒక 4-5 వాటాదారులు ఉంటారు వీళ్ళంతనే. అంటే వీళ్ళ బాగు గురించి ఇప్పుడు వీళ్ళకి ఇవి సంపాదించుకొని వీళ్ళు బయట దేశాలల్లో మంచిగా ఆస్తులు సంపాదించాలి. వాళ్ళేదేమో పేదోళ్ళు కూడబెట్టుకున్న పైసలతోటి వాళ్ళు లేక డబుల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ కొనుక్కుంటే అది మాత్రం తీసేస్తా అంటారు. జనం చూడుర్రి, తెలంగాణ ప్రజలు చూడుర్రి. తెలంగాణ భూముల మీద భూబకాసురు లెక్క అనకొండా లెక్క ఈ కొడుకులు మొత్తం వచ్చి రాజకీయ వ్యవస్థ మొత్తం ఉండి దీనిలో ఆఫీసర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. అందరి వాటాలు ఉన్నాయి కాబట్టినే ఇవి కడుతున్నారు. అవేమో కూలగొడతామని నోటీసులు ఇస్తున్నారు వాటికి. దాని వెనుక కూడా ఇప్పుడు 5,000 కోట్ల వెనుక అది ఎంత పెద్ద కుంభకోణమో తర్వాత బయటపడుతుంది, జనాలకు బయటపడుతుంది. కానీ ఇవి చూడు మనం చూపిస్తున్నాం, మన జనం ఇక్కడ చూపిని మొత్తం అంత కాలం అనేది ఇదంతా వచ్చేసింది. ఇదంతా చూడు మట్టి పోస్తున్నారు, మొత్తం మట్టి పోస్తున్నారు.